రాకేష్ కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి అనౌన్స్ చేస్తారు, ఒక ప్రకటన ఉంటుంది అంటున్నారు. ఎవరు వచ్చి అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది? మరొక విషయం, లాస్ట్ టైం కూడా కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఈసారి కూడా సైలెంట్ గానే ఉంటారేమో, కాస్త సద్మణిగిపోతున్న తర్వాత అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంత సీరియస్ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? దీనికి కారణం కవిత లైన్ దాటడమే. కవిత ఎప్పుడైతే కేసీఆర్ పైన, కేసీఆర్ స్పీచ్ పైన లేఖ రాసింది, అప్పుడు కూడా సొంత పార్టీలోకి సంబంధించినటువంటి అంశం అని వదిలేశారు. ఆ తర్వాత సొంత పార్టీ నేతలపై డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా చిట్చాట్ల రూపంలో, ప్రెస్ మీట్ల రూపంలో కామెంట్స్ చేస్తూ వస్తుంది. అయినప్పటికీ ఇంటర్నల్ విషయం పర్వాలేదనుకుని వదిలేశారు. కానీ పార్టీని డ్యామేజ్ చేస్తూ పార్టీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశం కాళేశ్వరం పైన ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాని పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీకి కూడా వెళ్ళింది. ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది కాళేశ్వరం అంశాన్ని. ఆ విషయంలో పార్టీకి వ్యతిరేకంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎండార్స్ చేసే విధంగా ఉన్నటువంటి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక ఓపిక పట్టొద్దు అని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అందుకే నిన్నటి నుంచి దాదాపుగా నిన్న 6 గంటల పాటు చర్చించారు. ఈరోజు కూడా ఉదయం నుంచి నిన్న అక్కడే ఉన్నారు కేటీఆర్, దాంతోపాటు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంకా మిగతా నేతలందరూ కూడా అక్కడే ఉన్నారు. కేసీఆర్తో కంటిన్యూస్గా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ వేరే నేత అయితే ఇప్పటివరకు ఎప్పుడో బహిష్కరించేవాళ్ళు. కవిత, కేసీఆర్ కూతురు, పార్టీతో ఉన్న అనుబంధం, పార్టీలో స్ట్రాంగ్ లీడర్షిప్, అదేవిధంగా మొదటి నుంచి ఉన్నటువంటి అటాచ్మెంట్, వీటన్నింటినీ చూసి కొంత సహనంగా చూస్తున్నారు. ఎట్లాస్ట్ నిర్ణయం తీసుకుంటారనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పార్టీకి జరుగుతున్నటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోకపోతే, ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఎవరైనా భవిష్యత్తులో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళపైన కూడా చర్య తీసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ చర్యను ఉపేక్షించకుండా వెంటనే సరిదిద్దుకోవాలనేది పార్టీ ముందున్నటువంటి ఛాలెంజ్. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని సెటరైట్ చేసుకోవాలి. ఇక మీరు అడిగిన దానికి ఎవరెవరు వస్తున్నారు అంటే, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ రాబోతున్నారు. ఇంకా దాంతోపాటుగా కొంతమంది నేతలు, మహిళా నేతలు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు, మహిళా నేతలు, ఎవరైతే కీలక మహిళా నేతలు ఉన్నారో వాళ్ళందరూ రాబోతున్నారు. కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం జరగబోతుంది, ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేస్తారా, పార్టీ ఏమైనా నోట్ రిలీజ్ చేస్తుందా అనేది తెలిసే అవకాశం ఉంది.